అభంశుభం ఎరుగని తన కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి పాలకులు ఆనందపడుతున్నారని ఆరోపించారు జోగి రమేష్. రాజకీయ కోపాలుంటే తనపై తీర్చుకోవాలని పిల్లల జోలికి వెళ్లడం సరికాదన్నారు. అనుమానాలుంటే చంద్రబాబు, పవన్ దగ్గరకు వెళ్లి వివరణ ఇస్తామన్నారు జోగి రమేష్. అంతేకాని రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదన్నారాయన. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్లిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని నేనెందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్లవలసి వచ్చింది, ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది, ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్లిన సందర్భంలో అక్కడ వెళ్లిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్టు చేసి సబ్ జైల్లో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చాయి తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి, దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అభంశుభం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి, అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయని అటువంటి నా కుటుంబం మీద, నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీడియా ద్వారా అన్ని కూడా రికార్డు మొత్తం కూడా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరూ కూడా. దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి, పంతులుగా ఉండి జోగి రమేష్ని తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసో, పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ని తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో, మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు.
కానీ పిల్లల జోలికి ఎందుకురా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దయచేసి అటువంటి సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అగ్రిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే సత్యప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తేల్చమనండి. అంతేగాని రాజకీయ కుట్ర, ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుతుంది? మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పొరుగుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ను అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ను కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ. మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈరోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం, ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు. విచారణకు రమ్మన్నారు.